అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో ఖైరతాబాద్ గణేశుని దగ్గర పైన 7 సర్పాల నుంచి కింద పాదాల వరకు, అదేవిధంగా ఇక్కడ శ్రీనివాస కళ్యాణం దగ్గర నుంచి శివపార్వతుల దగ్గర వరకు టోటల్గా మట్టితోనైతే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇక రేపో ఎల్లుండో మనకైతే కలర్ పనులు అనేటివి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని లక్షల మంది దర్శించుకుంటే పాదాల దగ్గర అయితే ఫైనల్ కోటింగ్ అనేది జరుగుతుంది. ఇంకో 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు టోటల్గా పాదాలు కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇక మాటలలో కాకుండా ప్రతి ఒక్కటి డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి అబ్బా. ఎక్కడ మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే స్వామివారి పాదాల దగ్గర అయితే వర్క్ అనేది జరుగుతుందన్నమాట. సో చూడండి, సో కొన్ని లక్షల మంది దర్శించుకుంటే పాదాలు అనేటివి అయితే చాలా అందంగా అయితే తీర్చిదిద్దుతారు. సో ఇక్కడైతే మనకు మార్నింగ్ నుంచి అయితే రైట్ లెగ్ దగ్గర పాదం ఏదైతే ఉందో అదైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. మార్నింగ్ నుంచి అయితే చేసేసారు. సో ఇప్పుడు లెఫ్ట్ లెగ్కి సంబంధించిన పాదం దగ్గర అయితే వర్క్ అనేది చేస్తున్నారు. మన ఒడిశా టీం నుంచి వచ్చిన మన జోగారావు సార్ టీం అయితే ఇంకొక 20 నిమిషాలు, ఒక అర్ధ గంటలు అయితే ఈ పాదం కూడా అయితే టోటల్గా అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్న పాదం ఇంకొంచెం సేపు అయితే మొత్తం టోటల్గా రెడీ అయిపోతే చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా స్వామివారిది ఏదైతే ధోతి ఉందో ఆ ధోతికి సంబంధించి కూడా టోటల్గా అయితే రెడీ అయిపోయిందనమాట. రెడీ చేసేసారు. అండ్ ఇక్కడ చూడండి, ధోతి బార్డర్ ఏదైతే ఉందో మొత్తం నెమలిలతోనే అయితే డిజైన్ వేసి ఎంత అందంగా తీర్చిదిద్దిరో చూడండి. మీకు ఇక్కడ నుండి చూసుకుంటే క్లియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, 2 సైడ్ల ధోతికి అయితే వేసిరనమాట, మొత్తం నెమలికి సంబంధించిన డిజైన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నిన్న మార్నింగ్ అప్డేట్లో అయితే మనకు ధోతి అనేది 1 సైడ్, అంటే ఏదైతే రైట్ లెగ్కి సంబంధించిన ధోతి ఉందో అది మాత్రమే మనకు ఫినిషింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూసుకుంటే మనకు 2 అంతే టోటల్గా ధోతే కంప్లీట్ అయిపోయింది. అండ్ మొత్తం ఎండిపోయింది కూడా. మనకు జస్ట్ కలర్ తీసుకొచ్చి వేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్నమాట. అంటే ఫస్ట్ మనం మట్టి పెట్టిన తర్వాత, అంటే ఏదైనా సరే ఎండాలి, ఎండిన తర్వాతనే మనకు కలర్ అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడే అనేది కలర్ అనేది పట్టుకుంటుంది అన్నమాట. సో అందుకోసం అయితే ఇప్పుడు రెడీగా ఉన్నది ధోతికి సంబంధించి స్వామివారి పాదాలు. అండ్ ఇక్కడ ధోతి కలర్ వేయడానికి రెడీగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారి ఏవైతే ఇక్కడ సైడ్కి మనకు రావుకేతుకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయో అక్కడ కూడా మనకు టోటల్గా అయితే ఎండిపోయినాయి విగ్రహాలు. ఇక్కడ మనకు డిజైన్ కావచ్చు అండ్ నగలు కావచ్చు అవన్నీ టోటల్గా అయితే పెట్టేసారు అనమాట. ఇక్కడ రాహు స్వామివారికి చూసుకుంటే కిరీటం దగ్గర అండ్ ఇక్కడ కమ్మలు కానీ అండ్ ఫేస్లో ఇక్కడ కళ్ళు కానీ ముక్కు నోరుకి సంబంధించిన టోటల్గా అయితే డిజైన్, అంటే ఒక షేప్కి తీసుకొచ్చి ఫైనల్ కోటింగ్ ఇచ్చేసారు. ఇక మిగతా ఏదైతే డిజైన్ ఉందో, ఏదైతే మనకు ఆ రూపం అనేది అట్రాక్షన్గా కనిపించాలంటే మనకు మొత్తం కలర్లో అనేది మ్యాజిక్ చూపెట్టాలన్నమాట. ఇక్కడ చూసుకునే నడుము గొలుసు కావచ్చు, మెడలో గొలుసులు కావచ్చు, చేతి కడియాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఇక అవన్నీ మంచిగా ఇట్లా చూసిందా అట్రాక్షన్ కనిపించాలంటే ఇక మొత్తం కలర్ వర్క్లో మ్యాజిక్ చూపించాలన్నమాట. చూసుకుంటే ఇక్కడ కూడా పాము చూడండి, కేతు స్వామి వారికి పైన పాము ఎలా కనిపిస్తుందో పడగతోనైతే. ఈ 2 విగ్రహాలు అయితే టోటల్గా నిన్ననే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం టోటల్గా ఎండిపోవడం కూడా జరిగిపోయింది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే స్వామివారిది ఏదైతే రైట్ సైడ్లో చూసుకుంటే మనము గద ఉందో ఆ గద అయితే టోటల్గా పెట్టేసిరనమాట. అదేవిధంగా నిన్న జాలితో ఉండే ఇప్పుడైతే మట్టితోనైతే కంప్లీట్గా అయితే గద అయితే రెడీ చేసేసారు. అండ్ సెకండ్ కోటింగ్కి సంబంధించిన మట్టి కూడా స్టార్ట్ చేయాలి. ఇక అది కూడా ఏందబ్బా ఒక 2-3 గంటలు అయితే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే స్వామివారి అయితే షాల్వా ఉందో ఆ షాల్వా ఫైనల్ కోటింగ్ అనేది వేసేసారు. ఫైనల్ కోటింగ్ అనేది మట్టి పెట్టేసారు, జస్ట్ డిజైన్ వేయాలి. ఆ డిజైన్ కూడా రైట్ సైడ్లో ఉన్న షాల్వా ఏదైతే ఉందో ఆ రైట్ సైడ్లో ఉన్న షాల్వాకి అయితే డిజైన్ కూడా వేస్తున్నారు అనమాట. మీకు అది కూడా చూపిస్తాను ఏ విధంగా వేసారు. అండ్ వెనకాల కొండలు, వెనకాల బ్యాక్గ్రౌండ్ అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నిన్న చూసుకున్నప్పుడు అయితే శివపార్వతుల కళ్యాణంలో మనకు నగలు అనేది పెట్టలేరు అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు అయితే నగలు కంప్లీట్గా అయితే పెట్టారు. అండ్ శంకరునికి అయితే నగలు ఉండవు, ఓన్లీ రుద్రాక్షలు ఉంటాయి. రుద్రాక్షలు అయితే నిన్ననే కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు విష్ణుమూర్తి స్వామివారికి కిరీటం పైన చూసుకోవచ్చు. అండ్ స్వామివారికి మెడలో ఉన్న నగలు అండ్ షాల్వా అండ్ ఇదే విధంగా ధోతి అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి అనమాట. చూసుకుంటే కాళ్ళకు పట్టీలతో సహా అయితే పెట్టేసారు. అండ్ అమ్మవారి పాదాలకు చూసుకుంటే ఇక్కడ మెట్టెలు, అదేవిధంగా అమ్మవారి కాలి పట్టీలు ఎంత మంచిగా అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఒక్కసారి అయితే దర్శించుకోండి, ఎంత మంచిగా అయితే కనిపిస్తున్నాయి అమ్మవారి పాదాలు అయితే. అండ్ అమ్మవారి చేతిలో మనకి ఇక్కడ చూసుకుంటే పూలదండ కూడా చూసుకుంటే మొత్తం ఇట్లా పూలు గుచ్చు పెడితే ఏ విధంగా అయితే కనిపిస్తాయో పూలు, అదేవిధంగా పూలదండ కూడా కనిపిస్తుంది అన్నమాట. అండ్ టోటల్ అయితే 2 స్వామివారిలో ఒక అమ్మవారితో అయితే శివపార్వతుల కళ్యాణం అయితే మనకు సూపర్గా దర్శనం ఇస్తున్నారు. అండ్ వెనకాల స్టెప్స్ ఎందుకు అని చాలామంది అడుగుతారు. అది ఒక డిజైన్ కోసం అయితే పెట్టారనమాట. సో వెనకాల నాకు తెలిసి చిన్న చిన్న విగ్రహాలు రావచ్చు, చిన్న దేవతా మూర్తులకు సంబంధించిన విగ్రహాలు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నా. లేదంటే డిజైన్ కోసం అయితే పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట.
అండ్ అమ్మవారికి చూసుకుంటే అమ్మవారికి ముక్కుపుడుగా కావచ్చు, మన చెవుకి కమ్మలు కావచ్చు, మెడలో గొలుసులు కావచ్చు, ఎంత అందంగా అయితే బ్యూటిఫుల్గా అయితే అమ్మవారు కనిపిస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ విష్ణుమూర్తి స్వామి వారు కూడా అలానే కనిపిస్తున్నారు. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ పాదాల దగ్గర నుంచి బాలరాముడు అదేవిధంగా శ్రీనివాస కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళేసి కంప్లీట్గా అయితే చూసేద్దాం. అండ్ చూడండి ఇప్పటివరకు మనం వెళ్ళాం, ఇప్పటివరకు మనం పక్కకి వెళ్ళిపోయే లోపల మనకి ఇక్కడ వర్క్ అనేది ఎంతవరకు చేసిరో చూడండి. సో ఇంత ఫాస్ట్గా అయితే జరుగుతుంది అన్నమాట. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే మనకు బాలరాముని దగ్గర ఏం వర్క్ అనేది స్టార్ట్ చేయలేరు, ఎందుకంటే బాలరాముని దగ్గరికి మనకు వెనకాల ఏవైతే విగ్రహాలు ఉంటాయో ఆ విగ్రహాలు పెట్టాలన్నమాట, దశావతారాల విగ్రహాలు అయితే పెట్టాలన్నమాట. సో అందుకోసం అయితే కొంచెం బాలరాముని మెల్లగా చేద్దామనే ఉద్దేశంతో అయితే ఆపిరన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే స్వామివారిది ఏదైతే రైట్ లెగ్ ఉందో ఆ రైట్ లెగ్కి మనకు సైడ్ నుంచి కనిపిస్తుంది చూడండి. ఫైనల్ కోటింగ్ చేసినాక ఇంత అందంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక ఫైనల్ కోటింగ్ అంటే లాస్ట్ టచ్అప్ ఇస్తారు కలరేషన్ ముందు. ఆ టచ్అప్ ఏంటంటే ఒక బ్రష్తోని వాటర్లో ముంచేసి ఇలా కొట్టడం అయితే జరుగుతుంది అన్నమాట కలరేషన్ ముందు. ఇప్పుడు కూడా ఆ వర్క్ ఇప్పుడు చేస్తారు చూడండి, చూపిస్తాను మీకు. అండ్ పైన డిజైన్ కూడా చూడండి, అంటే కలర్ వేసే ముందు అంటే ఇక మనకు ఫైనల్ కోటింగ్ వేసిన తర్వాత స్మూత్గా సాఫ్గా రావాలంటే ఈ విధంగా చేస్తారు చూడండి. కాలు ఎంత నీట్గా అయిపోయిందో ఈ విధంగా అయితే కనిపిస్తుంది కాలు మనకు నీట్గా. మనోడు జర వేస్తే చూపిద్దామంటే వేస్తలేడు. సో ఇప్పుడు తీసుకుంటాడండి, ఇక బ్రష్తోని ఈ విధంగా అయితే వేస్తాడు అన్నమాట. కనిపిస్తుంది కదా, ఇదే ఇక ఫైనల్ కోటింగ్ అంటే ఏందని అడుగుతారు కదా, ఇదే ఫైనల్ కోటింగ్ అనమాట. ఇక ఆల్రెడీ చేతులతో అయితే ఇక్కడ మట్టి పెట్టేస్తున్నారు కదా, ఈ విధంగా మట్టి పెట్టేసిన తర్వాత బ్రష్తోని ఈ విధంగా ఫైనల్ వేసేస్తారు మట్టి. ఇక ఇది ఎండిపోయిన తర్వాత ఇక డైరెక్ట్ మళ్ళీ మట్టి ఇటు ఏం పెట్టుడు ఉండదు, డైరెక్ట్ కలర్ వేసుడు. ఆ కలర్ కూడా ఫస్ట్ వైట్ కలర్ వేస్తారు, తర్వాత స్వామివారి పాదం ఏ కలర్లో రాబోతుందో ఆ కలర్కి సంబంధించిన వేస్తారనమాట. అండ్ ఇక్కడ మీకు షాల్వాకి సంబంధించి డిజైన్ చూపిస్తామని చెప్పాను కదా, సో దానికి సంబంధించి ఇక్కడ షాల్వా కనిపిస్తుంది కదా. సో చూడండి మొత్తం నెమలికి సంబంధించినది డిజైన్ అనమాట, నెమలిలతో కూడిన డిజైన్ అనమాట. మొత్తం బార్డర్ అనేది వస్తుంది. మనకి ఏదైతే పట్టు వస్త్రాలు ఉంటాయో, పట్టు షాల్వాలు, పట్టు ధోతీలు ఉంటాయో వాటికి ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా సేమ్ టు సేమ్ మనకు బార్డర్లో డిజైన్ అనేది వేస్తారు. చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట. సో చూడండి ఒకసారి జూమ్ కూడా వేసి చూపిస్తాను మీకు, ఇంత మంచి వేసారు. ఇక కలర్ వేసిన తర్వాత చూసుకుంటే మీకు అద్దరిపోయే విధంగా అయితే ఉంటుంది అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ శ్రీనివాస కళ్యాణం దగ్గర చూసుకుంటే టోటల్గా అయితే మొన్ననే చూపించినాను ఆల్రెడీ అయితే. మొత్తం అయితే స్వామివార్లకు అమ్మవార్లకు అయితే టోటల్గా అయితే రెడీ అయిపోయినారు. చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా అయితే తీర్చిదిద్దిరా విగ్రహాలు అయితే ఎంతో అందంగా కనిపిస్తాయి అన్నమాట విగ్రహాలు. సో ఇక కలర్ వేసిన తర్వాత చూడాలి మీకు ఒక రేంజ్లో అయితే కనిపించే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. చూడండి ఇదన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మట్టి థర్డ్ కోటింగ్ సంబంధించిన మట్టి పనులు అయితే జరుగుతున్నాయి. మట్టి ఇక వీళ్ళు వచ్చినప్పటి నుంచి మట్టి పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళు, ఇక మట్టి సప్లై చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు మట్టి ఇస్తేనే వీళ్ళు మట్టికి సంబంధించిన పనులు అనేవి చేస్తారనమాట. సో ఇది అండ్ ఈవినింగ్ అప్డేట్లో పాదాలు మొత్తం ఎలా రెడీ అవుతాయో ఏందనేసి అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారి వస్త్రాలకు సంబంధించి కూడా ఇక్కడ మట్టి పెడుతున్నారు, ఏదైతే తట్టు సంచి ఉందో తట్టు సంచి మొత్తం రుద్ది. అండ్ ఒక్కసారి మనం లాంగ్కి వెళ్ళి లాంగ్ నుంచి ఖైరతాబాద్ గణేశుని ఫేస్ దగ్గర అదేవిధంగా స్వామివారి పాముల దగ్గర ఏ విధంగా వర్క్ అవుతుంది ఎట్లా అవుతుంది అనేసి అయితే చూపిస్తా చూడండి. సో లాంగ్కి వెళ్తున్న కొద్దీ స్వామివారిది చూడండి మొత్తం ఫైనల్ వర్క్ ఎలా కనిపిస్తుందో మనకు ఏ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే లడ్డు చేయి, ఇక లడ్డు చేయి దగ్గర వెనకాల ఉన్న 6 చేయిలు, లడ్డు చేయితో పాటు 7 చేయిలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అబ్బా. అండ్ ఇక్కడ ఆశీర్వదించే చెయ్యి ఏదైతే చెయ్యి ఉందో ఆశీర్వదించే చెయ్యి, ఆ చెయ్యి అనేది మనకు చెయ్యిలో గీతలు అదేవిధంగా చెయ్యి కొన్ని లక్షల మందిని ఆశీర్వదిస్తారు. సో చాలామంది ఏంటంటే గణేశునితో పాటు చెయ్యిని కూడా చూస్తారు, ఎందుకంటే ఆ చెయ్యితోనే అంటే ఇప్పుడు గణేశుని చూసి ఇక మాకు గణేశుని ఆశీర్వాదాలు ఉండాలి అని అంటే ఆ చెయ్యిని చూస్తారు కదా, ఆశీర్వాదాలు ఉండాలి, ఆ గణేశుని మనల్ని ఆశీర్వదిస్తారనే ఒక ఉద్దేశంతో చూస్తారు. కాబట్టి ఆ చెయ్యిలో మనకు ఓం కానీ లేదంటే స్వస్తిక్ కానీ వేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించే కళాకారులు అంటే మన తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు ఒక 4-5 మంది ఆ చెయ్యి దగ్గరనే వర్క్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఆశీర్వదించే చెయ్యి దగ్గర 4 అయితే కళాకారులు చేస్తున్నారు. అక్కడ ఏమొస్తుందో డిజైన్ అనేది ఈవినింగ్ అప్డేట్లో మీకు అయితే చూపించేస్తాను. అండ్ అదేవిధంగా కొంచెం పైకి చూసుకుంటే మనకు స్వామివారి కళ్ళ దగ్గర అండ్ అదేవిధంగా ఏదైతే మన స్వామివారి కనుబొమ్మలు ఉన్నాయో ఆ కనుబొమ్మల దగ్గర అయితే వర్క్ అనేది కొంచెం ఏదైతే ఫైనల్ టచింగ్ అనేది ఉంటుందో దానికి సంబంధించి అవుతుంది. అంటే ఇక మనకు జస్ట్ ఓన్లీ కలర్ వేసేది ఒకటే బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇంకా ఏం వర్క్ అంటే ఇక పెద్ద వర్క్ కాకుండా ఫైనల్ కోటింగ్ అంటే టచ్ అప్ ఇచ్చేసినాం అనుకో డైరెక్ట్ ఇక కలర్ వేయొచ్చు అనేసి మనకు ఫైనల్ కోటింగ్ అంటే ఫైనల్ టచ్ అనేది ఇస్తున్నారు. ఇక ఫైనల్ కోటింగ్ కాదు ఫైనల్ టచ్ అనమాట. జస్ట్ ఏదో అక్కడక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి సరి చేసుకుంటారు అనమాట. ఇక పైన చూసుకుంటే పాములు అయితే టోటల్గా రెడీ అయిపోయినాయి, కళ్ళు కానీ మూతి కానీ అండ్ పైన పడగల పైన మొత్తం టోటల్గా రెడీ అయిపోయినాయి. వన్ డే కలర్ ఒకటే బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఇది మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర టోటల్గా జరుగుతున్న పనులు అనమాట. సో పైన చాలానే పని జరుగుతుంది, కాకపోతే మనకైతే ఇప్పుడు కెమెరాలు అయితే ఏం కనిపించదు, ఎందుకంటే చిన్న మేజర్ పనులు అవుతున్నాయి, మెయిన్ ఇంపార్టెంట్ పనులు అయితే జరుగుతున్నాయి. టోటల్గా ఖైరతాబాద్ గణేశుడు అయితే ఈ విధంగా మనకు దర్శనం ఇస్తున్నాడు. సో ఇది అన్నమాట. సో
సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో స్వామివారి పాదాల దగ్గరికి వెళ్దాం మనం ఒకసారి మళ్ళీ కూడా. సో ఎందుకంటే అక్కడ మళ్ళీ మనకి ఇంకొకటి మొత్తం ఇప్పుడు ఏదైతే వస్త్రం అని చెప్పామో, సో అది ఫైనల్ కోటింగ్ కోసం అంటే ఏదైతే టచింగ్ అంటామో అది ఫైనల్ కోటింగ్ కోసం పాదం మీద అయితే కప్పుతున్నారు అనమాట. కనిపిస్తుంది కదా, సో అది పాదం మీద కప్పుతున్నారు. ఏదైతే ఉందో మన ఏదైతే తట్టు సంచి ఉందో ఆ తట్టు సంచికి మొత్తం మట్టి కలిపి ఆ మట్టి దాంతో మట్టి మాటని కూడా వస్తలేదు అబ్బా. సో మట్టి మొత్తం ఆ తట్టు సంచి గుద్దేసి ఆ పాదం మీద కప్పుతున్నారు. సో దాంతో మళ్ళీ బ్రష్ చేసేస్తే, బ్రష్తో మళ్ళీ ఫినిష్ చేసేస్తే కంప్లీట్గా రియల్ పాదం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే తయారైపోతుంది అనమాట. సో మొత్తం రెడీ అయిపోయాక కూడా చూపిస్తాను మీకు ఈవినింగ్ అప్డేట్లో. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష.